కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సోమార్పేట గ్రామంలో సర్పంచ్ పాపయ్య అతని సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం చేశారు. మాపైనే పోటీ చేస్తారా అంటూ ప్రత్యర్థి రాజు కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో ఢీకొట్టారు. ట్రాక్టర్తో తొక్కించడంతో రాజు కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సర్పంచ్ పాపయ్యతో పాటు అతని తమ్ముడు చిరంజీవిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించింది బాధిత కుటుంబం. పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని నినాదాలు చేస్తున్నారు. బాధిత కుటుంబం గ్రామస్తుల ఆందోళన 4 గంటలుగా అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయేలా చేసింది. కిలోమీటర్ల మేరకు వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. సోమార్పేట గ్రామంలో సర్పంచ్ పాపయ్య అతని సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం చేశారు. మాపైనే పోటీ చేస్తావా అంటూ ప్రత్యర్థి రాజు కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో ఢీకొట్టారు. ట్రాక్టర్తో తొక్కించడంతో రాజు కుటుంబానికి చెందినటువంటి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సర్పంచ్ పాపయ్యతో పాటు అతని తమ్ముడు చిరంజీవిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ రోడ్డుపై బైఠాయించింది ఆ బాధిత కుటుంబం. పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని నినాదాలు చేస్తున్నారు. బాధిత కుటుంబం గ్రామస్తుల ఆందోళన మధ్య 4 గంటలుగా అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. కూర్చున్నాం అమ్మందరం ఉన్నాం. నిన్నైతే వార్నింగ్ ఇచ్చినన్న బాబాయ్ సాయిబాబా వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. మేము తెలిసిన తెల్లారే మీరు చంపేస్తానన్న, మీరు అటు తప్పుకుంటే రైడ్ వేస్తారని చెప్పిండన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందాం దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నానన్న. గుద్దుతే వాళ్ళ అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళ ముందు నడిచిందన్న. గుద్దుతే ఇంకా ముంగడికి అన్న, ఇంకా ముంగడికి కసి ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుంజుతాడో అట్లా గుద్దిండి అన్నాడు. కూర్చున్నాం అమ్మందరం ఉన్నాం. నిన్నైతే వార్నింగ్ ఇచ్చినన్న బాబాయ్ సాయిబాబా వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. మేము తెలిసిన తెల్లారే మీరు చంపేస్తానన్న, మీరు అటు తప్పుకుంటే రైడ్ వేస్తారని చెప్పిండన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందాం దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నానన్న. గుద్దుతే వాళ్ళ అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళ ముందు నడిచిందన్న. గుద్దుతే ఇంకా ముంగడికి అన్న, ఇంకా ముంగడికి కసి ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుంజుతాడో అట్లా గుద్దిండి అన్నాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సోమార్పేట గ్రామంలో సర్పంచ్ పాపయ్య అతని సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం చేశారు. మాపైనే పోటీ చేస్తారంటూ ప్రత్యర్థి రాజు కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో ఢీకొట్టించారు. ట్రాక్టర్తో తొక్కించడంతో రాజు కుటుంబానికి చెందినటువంటి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సర్పంచ్ పాపయ్యతో పాటు అతని తమ్ముడు చిరంజీవిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించింది ఆ బాధిత కుటుంబం. పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాను కూడా ఆ బాధ్యతల నుంచి తొలగించాలని నినాదాలు చేస్తున్నారు. బాధిత కుటుంబం గ్రామస్తుల ఆందోళన మధ్య 4 గంటలుగా అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చల్లారయ్యా, పరిస్థితి ఏంటి అసలు?
ఎల్లారెడ్డి మండలం సోమారపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంకా 4 గంటలుగా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సర్పంచ్ గా ఎన్నికైన పాపయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఎల్లారెడ్డి బాన్స్వాడ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. దీంతో బాన్స్వాడ ఎల్లారెడ్డి ప్రధాన రూట్లలో దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయాయి. సోమారపేట గ్రామంకి సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు పాపయ్య, మరో వ్యక్తి రాజు ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. అయితే పాపయ్య ఇక్కడ విజయం సాధించారు. కానీ మాపైనే పోటీ చేస్తారా అంటూ పాపయ్య సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించారు. ప్రత్యర్థి రాజు కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించి వారిపై హత్యాయత్నం చేశారు. ఈ ట్రాక్టర్ ఎక్కించే క్రమంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ఉటావుటిన ఫస్ట్ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో ఇద్దరిని హైదరాబాద్ తరలించారు. ఇక గ్రామస్తులంతా అక్కడనే ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. 4 గంటలుగా ఆందోళన కొనసాగుతుంది. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి భారీగా పోలీసులు అయితే మోహరించారు. గ్రామస్తుల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం కలెక్టర్ రావాలి, అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్పందించాలి, ఖచ్చితంగా మండలాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్ తో ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు సంధానించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పరిస్థితి ఇంతకింతకు ఉద్రిక్తంగా మారడంతో ఆ అధికారులు ఏం చేయాలని ఆ విషయం ఆలోచిస్తున్నారు. కలెక్టర్ తో సంప్రదింపులు చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్తే గానీ మేము ఆందోళన విరమించమని చెప్పడంతో అధికారులు కలెక్టర్ తో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది. నల్లి రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.